దీని మాటల్ని నా తమ్ముడు నమ్మేసేలా ఉన్నాడు. అలా జరగకూడదు. ఎలాగైనా డైవర్ట్ చేయాలి. ఎంత బాగా చెప్తున్నావే. ఒక్కసారి ఆలోచించు తమ్ముడు. గత 20 సంవత్సరాలుగా ఈ విరూపాక్షి ఈ రాఘవ గారితో చెయ్యాల్సిన ధనకార్యాలన్నీ చేసేస్తూనే ఉంది. అలాంటి ఈ విరూపాక్షి కోసం ఈ రాఘవ గారు ఒక్క అబద్ధం చెప్పి ఒక్క నింద తన మీద వేసుకోలేడా తమ్ముడు? అసలు ఈ రోజు నీ పెళ్లి రోజు కాబట్టి ఈ రాజు రుక్మిణిలు నీకు గతాన్ని గుర్తు చేసి నిన్ను అయోమయంలో పడేశారు. ఇదే అదునుగా భావించిన ఈ విరూపాక్షి ఈ రాఘవ గారిని పిలిపించి, అమ్మగారికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అమ్మగారు నాకు అమ్మలాంటిది, దేవత లాంటిది అని చెప్పించి విరూపాక్షి గురించి నీ మనసులో ముద్రించుకున్న నిజాన్ని సమాధి చేసేసి నీతో ఇలా మంచిగానే ఉంటూనే మళ్ళీ ఎప్పట్లాగానే ఈ రాఘవ్ గాడితో దానికున్న సంబంధాన్ని కొనసాగించాలని భలే స్కెచ్ వేసింది తమ్ముడు. ఇంకొక్క మాట మాట్లాడావంటే నాలికి తెక్కొస్తా. రుక్మిణి, నువ్వాగు నాయనా. తల్లిని నిన్ని మాటలు అంటుంటే ఏ కూతురు ఊరుకుంటాది నాయనా? అసలు ఏమనుకుంటా ఉండవు మా అమ్మ గురించి? మా అమ్మ అలాంటిది కాదు. ఒకవేళ మా అమ్మ అట్లా చేయాలనుకుంటే ఈ రాఘవ్ని ఎప్పుడో తీసుకొచ్చి అలా చెప్పించుండేది. అలా చేయలేదు అంటే ఏంటి అర్థం? మా అమ్మ ఏ తప్పు చేయలేదని అర్థం. అది అర్థం చేసుకోండి. అమ్మ రుక్మిణి, బుద్ధి లేని మనుషులతో వాదనలు అనవసరం. రాఘవ నోటితో రాఘవే మీ నాన్నకి నిజం చెప్పాలి. రాఘవ, లే రాఘవ, రాఘవ, లే రాఘవ. తమ్ముడు, చూసావా తమ్ముడు? వాడికి గాయం అయితే విరూపాక్షి గాయం అయినట్టు బాధపడిపోతోంది. ఇప్పటికైనా అర్థమైందా తమ్ముడు? విరూపాక్షికి రాఘవంటే ఎంత ప్రేమో.